హాయ్ అండి. నమస్తే అండి. సో, అందరూ అయితే ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి. సో, అయితే మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తది అండి. సో, మనకి అన్ని రకాల డిజైన్స్ అయితే నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. హ్యాండ్ డిజైన్స్, స్లీవ్స్ డిజైన్స్, అలాగే నెక్ డిజైన్స్, అలాగే బ్యాంగిల్స్, నెక్ వేర్ అన్నీ కూడా. సో, మీకు ప్లేలిస్ట్‌లోకెళ్తే మీకు ఏ బ్రాంచ్ కావాలి అంటే ఎలాంటివి కావాలనేది మీకు ప్లేలిస్ట్‌లో అయితే అన్నీ ఉంటాయి. సో, బ్యాంగిల్స్ కావాలనుకున్న వాళ్ళు బ్యాంగిల్స్, సారీస్, డిజైన్స్ అలాగా. సో, మరి వచ్చేయండి చూసేద్దాం అయితే ఈరోజు ఏం చేద్దాము. సో, ఈరోజు అయితే అంటే ఇది యాక్చువల్‌గా స్లీవ్స్ అంటే హ్యాండ్స్ డిజైన్ అనమాట. ఇది బ్లూ సారీ రెడ్ బార్డరు. దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడంటే రెడ్ ఆల్రెడీ ఇచ్చేసాడు అనమాట. రెడ్ బార్డర్ అయితే ఇచ్చేసాడు, అంటే బెనారస్ రెడ్ అనమాట. సో అది కాకుండా నేను సారీలో ముక్క అయితే నేను కొంచెం ఒక 70 సెంటీమీటర్స్ తీసాను అనమాట. అంటే ఆల్రెడీ బ్లౌజ్ ఇచ్చాడు కదా, బ్లౌజ్ కాకుండా నేను మళ్ళీ 70 సెంటీమీటర్స్ తీసేసిన తర్వాత దాంతో మళ్ళీ నేను ఈ నాకంటే ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. సో దానికోసం అనేసి నేను మళ్ళీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది నార్మల్ హ్యాండ్ అండి. నార్మల్గా ఆ హ్యాండ్కి నేను ఆల్రెడీ లైనింగ్ జాయిన్ చేసేసాను. లైనింగ్ జాయిన్ చేసేసిన తర్వాత 2 ఇంచెస్కి నేను ఒక్కొక్క మార్క్ చేశాను. అది 2 ఇంచెస్ అక్కర్లేదండి. మనం ఇప్పుడు నేను ఒక ప్యాచ్ చూపిస్తాను. ఆ ప్యాచ్ కుట్టేసిన వెంటనే కూడా గ్యాప్ ఇవ్వకుండా కూడా చేసేవచ్చు. బట్ నేను చిన్న గ్యాప్ అయితే ఇచ్చాను. సో గ్యాప్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు. సో ఇది ఏంటంటే 3x3 ఇంచెస్, అంటే అటు 3 ఇటు 3 ఇంచెస్తో మనం క్లాత్ తీసుకొని ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టు 3 ఫోల్డ్స్ చేయాలన్నమాట. ఒక ఫోల్డ్, 2 ఫోల్డ్, 3 ఫోల్డ్ చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ డాట్ ఏదైతే పెట్టామో పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసానండి. 1/2 ఇంచ్ 30 ఇంచ్ వదిలేయాలి. ఎందుకంటే అది కుడతాం కదా భుజాల దగ్గర, అది కొంచెం క్లోజ్ అయిపోతుంది కదా. సో దానికోసం అనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అదే షేప్లో అలాగే సేమ్ పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ దాని గ్యాప్ లేకుండా కిందనే స్టార్ట్ చేసేవచ్చు వెంటనే. కానీ నేనైతే కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చాను అనమాట. గ్యాప్ లేకుండా కూడా నేను యాక్చువల్గా నెక్ డిజైన్ వేసాను. ఇది కొంచెం గ్యాప్ ఇచ్చాను, అంటే రెండు మీకు చూపించాలి అని దీంతో. సో నెక్స్ట్ మార్కింగ్ వేసాను కదా, 2 ఇంచెస్కి ఒక మార్క్, మళ్ళీ ఇంకో 2 ఇంచెస్కి వేసాను కదా. సో ఆ మార్క్ స్టార్ట్ అయిన దగ్గర, అంటే మీకు ఆ పాదం కింద ఉంది ఆ మార్క్. సో కింద మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగనమాట డాట్స్. సో దాని మీద మళ్ళీ కుట్టేసాను. సేమ్ అలా కింద వరకు మనకి ఎన్ని వస్తాయి అన్ని. ఇది యాక్చువల్గా ఒక 10 ఇంచెస్ పొడవు అనుకుంటాను. సో దానికి అంత వచ్చింది. సో ఇదేంటంటే అండి, ఇప్పుడు నేను చూపించేది మనం ప్రతిసారి కూడా ఏదైనా క్లాత్ కట్ చేసుకునేటప్పుడు 3x3 4x4 అనేది అలా ప్రతిదీ కొలుచుకొని కట్ చేసుకొని మనకు టైం ఎక్కువ పడుతుంది. సో అందుకని చెప్పి నేనైతే ఇలా అట్టముక్కలు ఉంటాయి కదా, ఇదైతే మంచి చాక్లెట్స్ ఇవి ఉంటాయి కదా, మంచి చాక్లెట్స్ అట్ట అనమాట బాక్స్. సో దాంతో నేను 3x3 ఒకటి, 4x4 ఒకటి, అలా నేను అట్టముక్కలు ముందే తయారు చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఒకేసారి మడతలు పెట్టేసి మొత్తం క్లాత్ని మడత పెట్టేసి ఒకసారి కట్ చేసేస్తే అన్ని ముక్కలు ఒకసారి కట్ చేసేవచ్చు అనమాట. ఒక్కటి మళ్ళీ కొలక్కర్లేదు, మెజర్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసాం కదండి, చూసారు కదా. సో దీన్ని ఇలా మడత పెట్టాలి. ఇలా సైడ్కి ఉన్నదాన్ని ఇలా మధ్యలోకి ఇలా మడత పెడితే మనకి ఈ షేప్ వస్తుంది అనమాట. ఈ షేప్ వచ్చినప్పుడు దీనికి ఇక్కడ టాకా వేసేసుకోవడమే అంతే. టాకా వేసేసుకొని ఇక్కడ మనం కావాలంటే ప్యాచ్లో వేసుకుందాం అనుకుంటే ప్యాచ్లో వేసుకోవచ్చు, లేదు బీడ్స్ వేసుకుందాం అనుకుంటే బీడ్స్ వేసుకోవచ్చు. నేనైతే బీడే వేసానండి, చూపిస్తాను నేను. లేదు అంటే ఇంకేదైనా మనకు ఉంటాయి కదా, ఇంకా ప్యాచెస్ ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, ఇలా రకరకాలు అయితే మనకి ఏది కావాలంటే అది మన కాంబినేషన్ బట్టి. యాక్చువల్గా ఇది ఏంటంటే గోల్డ్ బార్డర్ ఉంది కాబట్టి గోల్డ్ పూసలు ఉంటాయి కదా మనకి. సో ఆ గోల్డ్ పూసల్ని ఒక పూసను ఎక్కిచ్చేసి ఆ పూసను మళ్ళీ అక్కడ సేమ్ దించేస్తే మనకు ఒక పూస ఉన్నట్టు వస్తుంది కదా అక్కడ. సో అలాగే నేనైతే టాకా వేసి కుట్టేశానండి. నార్మల్ గోల్డ్ పూస, అదే మెటాలిక్ పూసలు కూడా అంటారు, దాన్ని గోల్డ్ పూస అని కూడా అంటాం. గోల్డ్ అంటే ప్యూర్ మరీ జిగ్ మెరుస్తుంది ఆ గోల్డ్ కాదండి, కొంచెం నార్మల్గా మెటాలిక్ గోల్డ్ అన్నమాట. మనకి ఇష్టం, మన ఇష్టం అది. అంటే నాకంటే ఇది కావాలి కానీ నేను ఇది వేసాను. సో ఇప్పుడు ఇలా వదిలేవచ్చు. లేదు అంటే ఈ పక్కన ఇలా ఉన్నాయి కదా, ఈ పక్కన ఉన్న వాటికి కూడా కావాలంటే టాకా వేసుకోవచ్చు. నేను నెక్ డిజైన్కి అయితే టాకా వేయలేదు, అంటే 2 రకాలుగా చూపిద్దామని చెప్పి 2 రకాలు కుడదామని చెప్పి నెక్ వైపు అయితే టాకా వేయలేదు. టాకా వేయకపోతేనే యాక్చువల్గా బాగుంటుంది. బట్ నేను ఈ హ్యాండ్కి అయితే నార్మల్గా టాకా వేస్తే కూడా ఎలా ఉంటుందో చూడాలని చెప్పి నేను వేసాను. టాకా వేసినా ఓకే, కానీ టాకా వేయకపోతే కూడా ఇంకా కొంచెం బాగుందన్నమాట. అయితే 3x3 సైజెస్ తీసుకున్నాం కాబట్టి ఇంకొంచెం పెద్దది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు అక్కడ ఎలా లిఫ్ట్ అయినట్టు వస్తాయి. అప్పుడు ఎలాగని టాకా వేయాలి, తప్పదు. లిఫ్ట్ అయినా ప్రాబ్లం లేదనుకుంటే ప్రాబ్లం లేదు. సో ఇది చూసారు కదండి, ఇదే బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎలా చేశాను అది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. అలాగే క్లాత్ మిగిలిందనమాట. సో ఫ్రంట్ నెక్ ఎందుకు అలా వదిలేయడం అని చెప్పి షేప్ అంటే ఇలా కట్ చేసి దాని మధ్యలో మళ్ళీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తో అయితే నేను చేశాను. సో ఇదండి బ్లౌజు బ్యాక్ నెక్. ఇంకా హెమ్మింగ్ అయితే అవ్వలేదు, అందుకే చివరి అంచు అలా ఉంది. సో చూసారు కదండి, హ్యాండ్ చక్కగా ఎలాగొచ్చింది. అలాగే బ్యాక్ టాకా ఏం లేదని చెప్పాను కదా, సేమ్ అది. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆ కలర్ సూపర్ అనమాట. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, ఒకసారి కమెంట్ చేయండి. మీరు అయితే దీన్ని చూసిన తర్వాత బాగుందా ఏంటి, ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందా ఏంటి అనేది కూడా మీరు ఒకసారి కమెంట్ చేయండి. అలాగే లట్కన్స్ చూసారు కదండి, లట్కన్స్ కూడా డబల్ కలర్,
ఒకే కుట్టు ఒకే స్టిచ్ చేస్తాం కానీ డబుల్ కలర్ అనమాట. అలా ఎలా చేయొచ్చు అనేది కూడా నేనైతే నా వీడియో అయితే అప్లోడ్ చేశానండి. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.